నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళేది క్రొకడైల్ షోకి. గ్లాస్ వాల్ ఇన్సైడ్ ఏముందా అని చూస్తే షో ఎండింగ్ మాత్రం భలే ట్విస్ట్ ఇచ్చారు. నీ తలకాయ లేటెస్ట్ గా లాక్కెళ్ళిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడున్నామో తెలుసు కదా, ద మిలియన్ ఇయర్ స్టోన్ పార్క్ అండ్ క్రొకడైల్ ఫార్మ్. ప్రీవియస్ వీడియోలో కొన్ని యానిమల్స్ చూసాం, వాటికి ఫీడ్ చేయడం, రైడింగ్ అన్ని అయిపోయాయి. ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే క్రొకడైల్ షో చూస్తాం, క్రొకడైల్స్ కి ఫీడ్ కూడా చేస్తాం. లెట్స్ గో. అమ్మో, అవిగాడు ఈ చిన్న మ్యాప్ పట్టుకుని మొత్తం స్కాన్ చేసేస్తున్నాడు. వచ్చినప్పటి నుంచి క్రొకడైల్ అని ఒక గోల. మ్యాప్ చూపి. ఈ ఫామ్ మొత్తం 70 acres ల్యాండ్ లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళేది క్రొకడైల్ షోకి. 1 డేలో బ్యాక్ టు బ్యాక్ 6-7 షోలు జరుగుతాయి. 12 o'clock వెళ్తున్నాం. అమ్మ మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఈ మ్యూజిక్ షోకి వచ్చే వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ లా ఉంది. ఈ షోలో సీటింగ్ అరేంజ్ మొత్తం స్టెప్స్ లాగే ఉంది. గ్లాస్ వాల్ ఇన్సైడ్ ఏముందా అని చూస్తే స్టాచ్యూ లాగున్న పెద్ద పెద్ద ముసళ్ళు. షోలో మెయిన్ క్యాండిడేట్ ఈ రెడ్ డ్రెస్ లో ఉన్న భయ్య. షో బిగిన్ అయ్యాక ముందుగా అన్నిటికీ స్నానం చేస్తాడు. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఏ ముసలిని వదలడు. ఆ చివరికి వెళ్తున్నాడు, ఏం చేస్తాడో చూద్దాం. పాపం మూలం దాక్కున్న ముసలిని కూడా వదలలే. తోకగాడు రానని మారం చేస్తున్నాడు, అయినా తోక లాక్కొచ్చేసాడు. క్రోకోగాడికి కోపం వచ్చినట్టుంది, ఒక్క తన్ను బలంగా కొట్టేసింది. కొట్టేసి మెల్లగా జారుకుంది. చైనా వాడంట ఇతను. మన చైనా వీరుడు క్రోకోని వదిలేలా లేడుగా. అందరూ స్టెప్స్ పై సెటిల్ అయిపోయారు. సీట్స్ అంటే ఏమీ లేవు. మొత్తానికి మర్యాదగా వస్తావా లేదా అని తీసుకొచ్చేసాడు. భయం లేకుండా బొంగరాన్ని తిప్పినట్టు తిప్పుతున్నాడు ఆ క్రోకోగాడిని. మన క్రోకోగాడు అస్సలు మూడ్లో లేడు కాబోలు, వదిలేశాడు. ప్రేక్షకులందరూ భలే చూస్తున్నారు. పాపం మక్కిపోయిన కొడితే మూలుకుంటే వెళ్ళిపోయింది. అది క్రొకడైల్తో కనుక్కున్నాడా బల్లితో కనుక్కున్నాడా, అలా లాక్కెళ్తాడు. కోపంలో ఉన్న క్రొకడైల్ కి కితకితలు పెడితే ఇలాగే ఉంటది. అమ్మో,ปีเลือกลายรุ่นลายไซส์ลายขนาดจระเข้มีลายขนาดโตนักแสดงก็เราก็ได้ขนาดที่ต้องการเพื่อว่าโหขึ้นมาแล้วนักแสดงราคาపేరు బాహుబలి.เป็นราจระเข้ఈ క్రొకడైల్ పేరు బాహుబలి అంట. తోక పట్టుకొని తిరిగినట్లు కాదు, చుక్కలు చూపిస్తుంది. పడుకుంది చాలు అంటున్నాను మమ్మీ. పేరుకు తగ్గట్టే బాహుబలి అంత బలంగా ఉన్నాడు క్రోకోగాడు. క్లాస్ లో తాయి భాష భలే గమ్మత్తు ఉంటది. ట్రైనర్ ఏం మంత్రం వేస్తాడో ఏమో, మనలాంటి వాళ్ళు అయితే ఇలా చూస్తే మూతి ముక్కలు చేస్తుంది. అమ్మో, ఒక్కసారిగా భయం వేసింది. ఇప్పుడు మళ్ళీ చేపెడతాడంట. దండం పెట్టుకుంటున్నాడు అటు ఇటు తిరిగి. క్రోకోగాడు పట్టని కొరికితే షో సరౌండింగ్స్ మొత్తం రీసౌండ్. నిజంగా వీళ్ళ సాహసానికి మాత్రం దండేసి దండం పెట్టొచ్చు.
కానీ ఈ మధ్య జరిగిన రీసెంట్ షోలో అతని చేయి కొరికేసింది. అయ్యో పాపం అనిపించింది. మేము వెళ్ళినప్పుడు షోలో కాదు, మేము వెళ్ళొచ్చాక 2 months తర్వాత జరిగింది. అబ్బిగాడికి బాహుబలి సినిమా అంటే చాలా ఇష్టం, అందుకే ఒక స్మైల్ వస్తుంది. ఈ క్రొకడైల్ షోలో ఏదైనా యాక్టివిటీ చేసే ముందు ఫస్ట్ ఈ చైనా వీడైతే వాటర్ జల్లేస్తాడు, తర్వాత కర్ర తీసుకొస్తాడు. సగం కర్రలోనే ఉంది కంట్రోల్ అంతా. ట్రైనర్ భయ్య ఈ క్రోకోగాడి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అలా దబ్బని కింద కొట్టేస్తాడు. ఈ క్రోకోగాడు కుయ్యమని కూడా అన్నాడు. ట్రైనర్ భయ్య మాత్రం మస్తు జోష్లో ఉన్నాడు. ఆ నోరు అలా చాపితే క్రోకోగాడి పళ్ళు మేకలే. ట్రైనర్ భయ్య కర్ర ఖచ్చితంగా ఉండాలి, కర్ర లేకపోతే క్రోకోగాడు ఖాయమా చేసేస్తాడు. క్రోకోగాడు నోరు చాపి కర్రతో అలా అలా తిప్పేస్తున్నాడు. ఓం బగబుగే బైం క్లీం ఓం ఫట్ స్వాహా. అబ్బో జలక్కులు. నీళ్ళేసి ఎక్కడికి పారిపోతున్నారు అనుకోదు. నెక్స్ట్ జరగబోయేది అసలైన ఘట్టం. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 3, 2, 1. అమ్మ నోట్లో పెట్టేశాడు అనుకున్నా. ఈ ముసలితో రొమాన్స్ ఏంటో. అందరికి ఒక్కసారిగా టెన్షన్ వచ్చేసింది. ప్రేక్షకులు మాత్రం బెల్ల ఆసక్తిగా చూస్తున్నారు. ఒకసారి ఫస్ట్ శాంపుల్ గా చేస్తాడు, నెక్స్ట్ టైం రియల్ గా పెడతాడు తల. పైన ఫ్యాన్ ఉంది కానీ అస్సలు గాలి మాత్రం లేదు. అవి చూడు చూడు తల పెడుతున్నాడు చూడు. షో ఎండింగ్ మాత్రం భలే ట్విస్ట్ ఇచ్చారు. నీ తలకాయ బాయ్ బాయ్ అంటే ఇదేనేమో. ఈ సాహసానికి షోలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. చివరిగా వెళ్ళేటప్పుడు క్రోకోగడ్ నోట్లో ఏదో తీస్తున్నాడు. అబ్బో చిచి అంత గల్లా. అమ్మో తాయి భాషలో ఎవరికైనా కావాలా అని అడుగుతున్నాడు. చూడ్డానికి చాలా వింతగా కష్టంగా ఉంది. ఏంటిది టేస్ట్ బాగుందని థమ్స్ అప్ చూపిస్తాడు. ఇంకా నయం మా సైడ్ రాలేదు. అటువైపు వాళ్ళని టేస్ట్ బాగుంది కావాలని అడుగుతున్నాడు. అటువైపు వాళ్ళు కొంతమంది వద్దు వద్దని పారిపోయారు. షో అయిపోయాక ఫొటోస్ కూడా దిగొచ్చు క్రొకడైల్స్ తో. మనం మా వాళ్ళు ఫోటో తీసుకుంటా అన్నారు, నేనైతే అస్సలు పంపలేదు. ఫోటో వద్దు పట్టు. చాలా ఫ్రెండ్లీ. మా వాడు ఫోటో వద్దు అని చెప్తే నన్ను కన్విన్స్ చేస్తున్నాడు అది చాలా ఫ్రెండ్లీ అని. ఇలాంటి వాళ్ళు ఉండాలి. అది చాలా ఫ్రెండ్లీగా. షో అయిపోయిన తర్వాత ట్రైనర్స్ అందరూ వాటికి కడుపు నిండుగా ఫీడ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద మీట్ పీసెస్. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ క్రొకడైల్ ఫీడింగ్కి వెళ్తాం. ఇక్కడ దగ్గరలో క్రొకడైల్ లేకుంది, అక్కడికి వెళ్తున్నాం. మిలియనియర్ స్టోన్ పార్క్. ఈ పార్క్ లో ఉన్న షాప్స్ కూడా స్టోన్స్ తోనే డిజైన్ చేశారు. సిట్టింగ్ ఏరియా అంతా చాలా బాగుంది. ఇక్కడ క్రొకడైల్ కి ఫీడ్ చేయొచ్చు. మీట్ పీస్ ఇస్తారు. మీట్ పీస్ 100 బాట్స్ అంట. తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళకి కూర్చోవడానికి బెస్ట్ ప్లేస్. చిన్న క్యాఫ్టేరియా కూడా ఉంది. ఒక పెద్ద బ్యాంబో స్టిక్ కి చికెన్ పీస్ ని తగిలిచ్చేస్తారు. లక్కీ బాబా భలే స్టైల్ గా నుంచొని చూస్తుంది. ఈ యాక్టివిటీ ఫిషింగ్ లా ఉంటది. ఓన్లీ ఫుడ్ మాత్రమే పెడతాం. అభిగాడు మెల్లగా వాడి చేతిలో చిప్స్ వేయాలని చూస్తున్నాడు క్రోకోకి. ఒక్కసారి క్రోకోగాడికి మీట్ దొరికితే గట్టిగా గుంజేస్తుంది. వీడియోలో క్లియర్ గా చూడండి. లాగకూడదేమో కదా. ఈ చికెన్ పీస్ కోసం అప్పటి నుంచి 2 ఫైట్ చేసుకుంటుంటే మధ్యలో వచ్చింది ఒక క్రోకోగాడు. లేట్గా వచ్చి లేటెస్ట్ గా లాక్కెళ్ళిపోయింది.
అయ్యో పాపం అది తీసుకెళ్ళిపోయిందండి. క్రొకడైల్ ఫీడింగ్ మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు. అటు వెళ్ళినట్టు చాలా బాగుందిరా. అండ్ కమాన్. ఫోటో పాయింట్ ఆపోజిట్గా ఒక పూల్ ఉందంట. ఇదేమో అంటుంది దిస్ ఇస్ జాయింట్ క్యాట్ ఫిష్ పూల్ అంట. మమ్మీ స్విమ్మింగ్ పూల్ ఆడుకున్నా. పిల్లలు సరదాగా ఈ స్విమ్మింగ్ పూల్ ఆడదాము అన్నారు. కాదురా బాబు అని చెప్పాను. జాయింట్ క్యాట్ ఫిష్ పూల్ అంట ఇది. బయటికి వెళ్తే నేను ఒక పర్సన్ ఉన్నానని కూడా గుర్తుండదు వీళ్ళ ముగ్గురికి. వెళ్ళిన ప్రతి చోట టాయ్స్ ఉంటాయి. ఈ పిల్లలు ఊరుకుంటారు అసలు. చూడ్డానికి అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. జాయింట్స్ పైన ఉన్న క్యాట్ ఫిషెస్ అంటే ఇవి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు. వీటి రెక్కల పైన కొన్ని స్పైన్స్ ఉంటాయంట, ముళ్ళుల్లాగా. అవి ఒకవేళ మనకు కుచ్చుకుంటే చాలా డేంజర్ అంట అసలు. చూసుకుంటే ముళ్ళు వెన్నం అంటే డాడీ ఇక్కడ టాయ్స్ చెప్పి అంబియన్స్ మొత్తం చాలా గ్రీనరీగా ఉంది, చాలా న్యాచురల్గా అసలు. చివరిగా వెళ్ళేటప్పుడు ఇక్కడ పాడైపోయిన బోట్స్ కూడా ఉన్నాయి. బోటింగ్ ఉంది కానీ ఇది పని చేయదు. దీంట్లో ఎక్కినామంటే అయిపోయి మనం. జాయింట్ ఫిషెస్ మనల్ని మంగేస్తాయి మరి. ఇక్కడ చూడాల్సినవన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఫొటోస్ దిగడానికి ఫోటో పాయింట్స్ చాలా ఉన్నాయి. మేము కూడా కొన్ని స్నాప్స్ తీసుకున్నాం. సహస్రా అభి వాటర్ ఉన్నాయి. పిల్లల్ని ఫోటో దిగండి అంటే అంబియన్స్ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫామ్కి మేము మార్నింగ్ 9కి వచ్చాము. మొత్తం అయిపోయేసరికి ఈవినింగ్ 4 అయింది. ఈ పార్క్లో ఉన్న శిల్పాలన్నీ చాలా పాతగా అయిపోయాయి. 100 మిలియన్ ఇయర్స్ ఉంటాయి. మనం ఇక్కడ ప్రీ ప్లాన్డ్గా వస్తే రీల్స్ కోసం షూట్ కూడా చేసుకోవచ్చు. బ్యాచ్లు వస్తున్నారు జనాలు. అందులో మన తెలుగు బ్యాచ్ వాళ్ళు కూడా కనిపించారు. ఫైనల్గా ఎగ్జిట్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనం ఈ ఫామ్లో తీయించుకున్న ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. This is only one. ఇవి చూపి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ పీపుల్. ఇంకా పదండి.